ఈ దిన వాక్య ధ్యానాంశం. కుక్కకు తెలుసు కానీ ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి ఇష్టంగా నీవు జీవిస్తున్నప్పటికీ కూడా నీ జీవితం, నీ కుటుంబం, నువ్వు చేస్తున్న సేవ కష్టాలలో ఇరుక్కుని ఉందా? నీవు నీ జీవితంలో యథార్థంగా, వాక్యానుసారంగా, పవిత్రంగా జీవిస్తున్నప్పటికీ కష్టాలు నిన్ను అలడింప చేస్తున్నాయా? అసలు దేవుని బిడ్డలు దేవునికి అంగీకారముగా, దేవుడు ఆశించినట్టుగా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు కూడా వారికి ఎందుకని కష్టాలు, శ్రమలు వస్తాయి? మీ ప్రశ్న ఇదేనా? అయితే కష్టకాలములో, శ్రమలలో, ఇరుకు ఇబ్బందులలో నిజంగా మనము దేవుని మీద ఆధారపడతామా లేదా మనుషుల మీద ఆధారపడతామా అని పరీక్షించడానికి దేవుడు కొన్నిసార్లు కష్టాలను అనుమతిస్తాడు. అటువంటి కష్ట సమయంలో మనము ఆయన మీదనే ఆధారపడాలని, ప్రతి శోధనను జయించే వారముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. శోధనను జయించి ఒక అద్భుతమైన సత్యాన్ని ఈరోజు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నా. కుక్కకు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తన మాటకు లోబడుతుందా లేదా అని పరీక్షిస్తాడు. మొదటిగా బాగా ఆకలితో మార్చేస్తాడు. ఆ విధంగా ఆకలితో ఉన్న కుక్క దగ్గరకు చక్కని భోజనాన్ని, మాంసాన్ని తీసుకువచ్చి తన దగ్గరగా పెట్టి ఆ కుక్కను పరీక్షిస్తాడు. ఇప్పుడు ఆ కుక్క ఒకవైపు ఆకలితో అలమటిస్తుంది, మరొక వైపు మాంసంతో కూడిన గిన్నె ఉంది. వీటితో పాటు ఎదురుగా తన యజమాని కూడా ఉన్నాడు. యజమాని తినమని చెప్తేనే తప్ప ఆ గిన్నెలో ఉన్నది తినడానికి వీలు లేదు. ఇప్పుడు ఎవరికి లోబడాలి? ఆ కుక్క బాగా ఆకలితో ఉండడమే కాకుండా గిన్నెలో ఉన్న మాంసం బహు ఆకర్షణీయముగానే వెంటనే తినాలన్న మంచి వాసన ఇచ్చేదిగా ఉంది. మీకు ఒక విషయం తెలుసా? మనం వాసన చూసే దానికంటే కుక్క సుమారు 24 రెట్లు ఎక్కువ వాసన పసిగట్టగలదు. కాబట్టి మనము నడుచుకుంటూ వెళుతున్నప్పుడు మన అడుగు జాడల వాసన కూడా పసిగట్టగలదు. ఇప్పుడు ఆ పరీక్షలో కుక్క గెలవాలంటే ఏం చేయాలి? నేను ఆకలితో అలమటిస్తున్నాను, కానీ నా యజమానికి లోబడాలి, నా యజమాని మాటే నేను వినాలి, అదే నాకు క్షేమం. ఆ నా కుక్క తన కళ్ళ ముందే మాంసంతో నిండిన గిన్నె ఉన్నప్పటికీ యజమానిని సంతోషపెట్టాలని తలంచి బహు ఆకర్షణీయముగా కనిపిస్తున్న గిన్నె వైపు పొరపాటును కూడా చూడకుండా తన యజమాని వైపు చూస్తూ ఉంది. ఒకవేళ గిన్నె వైపు చూస్తే ఆ ఆకలి తట్టుకోలేక అమాంతంగా ఆహారాన్ని తినేస్తానేమో అని తన యజమానిని సంతోషపెట్టే కుక్క తనను బహుగా శోధించే ఆహారం వైపు చూడకుండా తన యజమాని వైపే చూస్తూ శోధనను జయించి నమ్మకత్వాన్ని నిరూపిస్తుంది. గమనించండి, జయించడానికి కావలసిన సూత్రం లేక మార్గం కుక్కకు తెలుసు, కానీ ఈ లోకములో ఉన్న పాపమును జయించడానికి కావలసిన సూత్రం లేక మార్గం మానవుడు గ్రహించలేకపోతున్నాడు. ఎటు చూసినా పాపమే, ఎటు చూసినా లోక మాలిన్యమే. ఈ లోక మాలిన్యానికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే మనము చూడవలసినది ఒక్కరినే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, వ్యాధి బాధలైన, ఆకలి దప్పులైన ప్రభు బిడ్డగా జీవించి బ్రతికిన 3 నాళ్ళు యథార్థంగా బ్రతికి లోకయాత్ర ముగించిన తర్వాత యుగాయుగములు నా దేవునితో పరలోకములో నివసిస్తాను, అప్పటి వరకు క్రీస్తుని చూస్తూ ముందుకు సాగిపోతాను అనే తీర్మానము తీసుకుని అట్టి రీతిగా జీవిస్తే ప్రతి శోధనను, పరీక్షను, పాపమును జయించగలుగుతాం. దేవుడు ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.